హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్లు వచ్చేసి అపోలో ఫార్మర్స్లో వచ్చేసి వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ కోసం మనకి అఫీషియల్గా ఆ యొక్క అపోలో కెరీర్స్ నుండి వచ్చేసి మనకి జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎవరైతే మినిమం 10th క్వాలిఫికేషన్ నుండి ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. మీకు ట్రైనింగ్ ప్లస్ అర్జెంట్గా అయితే జాబ్ పోస్టింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరియస్ జాబ్ వేకెన్సీస్ బట్టి మనకి 12,000 నుండి 25,000 ఫర్ మంత్ యాజ్ ఏ ఫ్రెషర్గా అయితే మీకు శాలరీ కూడా అయితే పే చేస్తారనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకు వచ్చేసి అపోలో కెరీర్స్ నుండే ఈ యొక్క ఫార్మసీ సంబంధించిన జాబ్స్ అయితే అఫీషియల్గా అయితే హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఆ పోర్టల్ నుండి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ లొకేషన్ ఉన్నా సరే మీ యొక్క నియర్ బై ఉన్న ఫార్మసీలోనే మీరు జాబ్స్ అనేది కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఎట్లా మనము అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ యొక్క ఫార్మసీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని వాళ్ళకి సంబంధించిన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 6,000 స్టోర్స్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మనకి సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మీరు నార్మల్గా మీ యొక్క ఏదైతే స్టేట్ ఉందో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, ఆ లొకేషన్ ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ సిటీ అనమాట. సో ఇన్ కేస్ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ యొక్క రీజియన్లో ఉన్న మనకి అన్ని స్టోర్స్కి సంబంధించిన లొకేషన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్నా. ఫస్ట్ తెలంగాణ, తర్వాత హైదరాబాద్. సో మనకి దాని తర్వాత ఏరియా ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ఇంకా కొన్ని ఏరియాస్ అయితే మనకి ఫైండ్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. లైక్ మనకి అబిడ్స్ కావచ్చు, అల్మాస్ కూడా, అల్వాలని అలా అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి అమీర్పేట్ అనే ఆప్షన్ తీసుకుని తర్వాత సెలెక్ట్ జాబ్ రోల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడే మనకి జాబ్ డీటెయిల్స్ అనేది కూడా అన్ని డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, అమీర్పేట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ చేస్తే అక్కడ మనకి ఆ యొక్క పలానా ఆ లొకేషన్లో మనకి ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, తర్వాత అప్రెంటిస్షిప్ రోల్, తర్వాత రిటైల్ ట్రైనీ ఫార్మసిస్ట్ కావచ్చు, ట్రైనీ ఫార్మసిస్ట్, అసిస్టెంట్ అని, ఏఐడి, ట్రైనీ, అడ్వైజర్, ఇలా అన్ని రకాల రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏదో ఒక మీకు కావాల్సిన రోల్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th క్వాలిఫికేషన్ తోటి అప్రెంటిస్షిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ జాబ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీకు వచ్చేసి. సో అప్రెంటిస్ రిటైల్ ట్రైనీ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఎవరైతే ఎస్ఎస్సి, ఇంటర్, ఎనీ నాన్ ఫార్మసీ డిగ్రీ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయడానికి అయితే ఎలిజిబుల్ అని అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత మోర్ డీటెయిల్స్ కోసం వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది కంప్లీట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో అది కంప్లీట్ చూసిన తర్వాత మీకు ఓకే అయితే కనుక ఫర్దర్గా అయితే మనకి అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు చూడవచ్చు ఏదైనా మీ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్, దానికి ఏం స్కిల్స్ ఉండాలి, ఫర్దర్ డీటెయిల్స్ అనమాట. తర్వాత ఫైనల్గా మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఓకే అయితే కనుక అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది వర్క్ విత్ అపోలో ఫార్మసీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం వచ్చేసి. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కావచ్చు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసేసిన తర్వాత మన అప్లికేషన్ ఇది కూడా వాళ్ళకి రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో తర్వాత వాళ్ళే మనకి ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయకుండా కనుక ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.